హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు గీతా టాక్స్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో పోర్ట్ బ్లేయర్లో మా రూమ్ వ్యూ అనమాట. సో ఇవాళ ఇక్కడ పోర్ట్ బ్లేయర్ నుంచి మేమైతే పోర్ట్ బ్లేయర్ నుంచి హ్యావ్లాక్ వెళ్ళడానికి మార్నింగ్ 5:30కి అయితే రెడీగా ఉన్నాము. సో పోర్ట్ బ్లేయర్లో మన హోటల్ నుంచి ఇప్పుడు ఫెరీ ఎక్కాలంటే మనం ఫెరీ పోర్ట్కి అయితే వెళ్ళాలి. సో ఫెరీ పోర్ట్ అంటే ఇప్పుడు మనం ఫెరీ అంటే యాక్చువల్గా బోట్, ఒక మంచి స్పీడ్ బోట్ అనమాట. ఆ బోట్ ఎక్కాలి అంటే ఒక పోర్ట్ ఉంటుంది, ఆ ప్లేస్ని ఫెరీ పోర్ట్ అంటారు. సో ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి వచ్చేసాము. వన్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్లానే చెక్ ఇన్ టైం అనేది ఉంటుందండి. సో బిఫోర్ చెక్ ఇన్ టైంకి వెళ్ళాలి. మేము ఆ టైంకి వెళ్ళింది 7:30కి. సో ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ అనేది చేయడానికి అవ్వదు కాబట్టి వాళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఇలాగా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. శాండ్విచ్, బాయిల్డ్ ఎగ్ అండ్ అలానే బనానాస్ అండ్ సమ్ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఇస్తారు. డిపెండ్స్ అపాన్ ద హోటల్ అనమాట. సో వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ అన్ని చెక్ చేసేసి ట్యాగ్స్ అన్ని వేసిన తర్వాత ఇలా ఒక రూమ్లో మనల్ని వెయిట్ చేయమంటారు. మేమైతే నాటికా ఫెరీ బుక్ చేసుకున్నాము. ఇంకా మ్యాక్రోస్, మెజెస్టిక్ అలానే గ్రీన్ ఓషన్ అని గవర్నమెంట్ వాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట. మనం చూస్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. ఇందులో పర్ పర్సన్ వచ్చి 1700 పడిందండి. అండ్ 1700 ఎలా అంటే బిలో 4 years అండ్ బిలో వాళ్ళకి ఫ్రీ అనమాట. అండ్ అబౌవ్ 4 years 1700 పడింది. మా బాబు 5 years అయినా కూడా మేము 1700 కట్టాము. సో ప్రతి ఒక్కసారి మీరు ఫెరీ ఎక్కాలంటే 1700 పే చేయాల్సిందే. సో దీంట్లో 2 types ఆఫ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. లగ్జరీ క్లాస్ అండ్ అలానే రాయల్ క్లాస్ అని. అప్పర్ డెక్ వచ్చేసి రాయల్ క్లాస్, లోవర్ డెక్ వచ్చేసి లగ్జరీ క్లాస్ అనమాట. మనకి బోట్ బాగుందా? సూపరా? సో లగ్జరీ క్లాస్లో ఏంటంటే రైట్ సైడ్ మీకు కనిపిస్తుంటే 3 seats ఉంటాయి. రాయల్ క్లాస్లో మాత్రం రైట్ సైడ్ 2 seats ఉంటాయి అనమాట, కపుల్ కోసం స్పెషల్గా. అండ్ ఇక్కడ మీకు మధ్యలో స్నాక్స్ అనేవి సేల్ చేస్తారు, బట్ టూ ప్రైజీ ఉంటుందండి. జస్ట్ వ్యాఫీస్ తీసుకుంటే 200 ఉంది. అండ్ ఇక్కడ ఇలాగే చిల్డ్రన్కి లైఫ్ జాకెట్స్, అలాగే నో స్మోకింగ్ ఏరియా అని, ఎమర్జెన్సీ అలారం అని, ఇన్ఫాంట్స్కి లైఫ్ జాకెట్స్, మనకి పెద్దవాళ్ళకైతే సీట్ అండర్లోనే లైఫ్ జాకెట్స్ ఉంటాయి. అండ్ ఆ రోజు మేము వెళ్తుంటే దిగే టైంకి వర్షం అయితే బాగా కురుస్తూ ఉందన్నమాట. అప్పుడే ఎండగా ఉంటుంది, అప్పుడే వర్షం పడిపోతుంది, ఏంటనేది అర్థం కాదు. వితిన్ 2 to 3 minutesలో మళ్ళీ వర్షం కూడా ఆగిపోతుంది. చూడండి, లోపల ఉన్నప్పుడు వర్షం ఉంది, ఇప్పుడు బయటకు వస్తే అంత వర్షం ఏం లేదు. ఇప్పుడు మీరు ఆపోజిట్గా చూస్తుంది గవర్నమెంట్ ఫెరీ అనమాట, గ్రీన్ ఓషన్. అండ్ ఇక్కడ మనం దిగిన తర్వాత మన లగేజెస్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఫెరీ నుంచి మొత్తం దింపేస్తారు, మనం అక్కడ లైన్లో నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి జస్ట్ ఒక 800 meters అలాగా వాక్ అనేది ఉంటుందన్నమాట. వాక్ చేయంగానే మనకి ఇక్కడ మనం బుక్ చేసుకున్న హోటల్ క్యాబ్స్ అన్నీ నేమ్ బోర్డ్స్ పట్టుకొని రెడీగా ఉంటారు. సో అక్కడి నుంచి మనం హోటల్లో దించేస్తారనమాట. సో మేమైతే ఇక్కడ వెళ్ళే దారిలో చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ అయితే చూశాను. మన కేరళ స్టైల్లో అలా అనిపించింది నాకు. చూడండి, అసలు బాతులతో వర్షంలో ఆ పాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము. మా హోటల్ రిసార్ట్ నేమ్ వచ్చి ఇలా బే అనమాట. ఇదైతే నాకు ఈ రిసార్ట్ చాలా బాగా నచ్చిందండి. అంటే ఒక వుడ్ స్ట్రక్చర్ లాగా వుడ్ రూమ్స్ అనమాట ఇవన్నీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక 28 to 30 కాటేజెస్, 30 రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్కి మంచిగా ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ మిడిల్లో ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ మనకి రిసెప్షన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి మన ఇదనమాట రెస్టారెంట్ అనమాట. సో ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. అండ్ రూమ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అంటే విల్లా టైప్లో కింద ఒకటి పైన ఒకటి, ప్రతి దానికి అటాచ్డ్ బాల్కనీ అండ్ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ అండ్ అడల్ట్స్. చాలా అంటే చాలా బాగుందండి. ఈ రిసార్ట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో మన రిసెప్షన్ పైనుంచి చూస్తే మనకి ఇక్కడ ఇలా రెస్టారెంట్ అనేది ఉంటుందన్నమాట. బొఫే అనేది నార్మల్గా మార్నింగ్ ఎవ్రీడే కామన్గా ఉంటుంది. అన్నీ ఇక్కడ ఎక్కువ ఇడ్లీ సాంబార్ అండ్ పోహా పెడతారు. ఐలాండ్ కాబట్టి వీళ్ళకి అన్నీ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. సో ప్రైసింగ్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఫుడ్ కూడా ఎక్కువ నిలముండే ఫుడ్స్ మాత్రమే వీళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. సో రూమ్ చూసారా, రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. మంచిగా కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. అలాగే లోపల 1 table and 2 chairs ఇచ్చారు. టీవీ ఉంది, ఒక వార్డ్రోబ్ ఇచ్చారు. అంట బాత్రూమ్ అయితే చాలా అంటే చాలా
చాలా పెద్దది. ఇక్కడ నాకు నచ్చలేనిది ఒకటి సోలార్ వాటర్ హీటర్స్ పెట్టారు. బట్ అలా మబ్బులు క్లౌడీగా ఉన్నప్పుడు వాటర్ అనేది హాట్‌గా రాదు కాబట్టి ఇక్కడ అది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు. అండ్ ఫోటోస్, వీడియోస్ దిగకపోతే ట్రిప్‌కొచ్చి ఏం బావుంటుంది చెప్పండి. నెక్స్ట్ మొత్తం అంతా రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకొని మేమైతే ఇప్పుడు ఎలిఫెంటా బీచ్‌కైతే మేము వెళ్తున్నామనమాట. ఎలిఫెంటా బీచ్‌లో మనకి స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. సో, ఇక్కడి నుంచి మనము స్పీడ్ బోట్‌లో వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది. ఆ స్పీడ్ బోట్‌ని మనం రిజిస్టర్ చేసుకొని అండ్ అలాగే అక్కడ ఏమేం స్పోర్ట్స్ ఆడతాం అనేది ఇక్కడ తీసుకోవచ్చు, అక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ తీసుకుంటే వీళ్ళ కొంచెం కన్సెషన్ ప్రైజెస్‌లో అలా ఇలా ఉంటాయన్నమాట. సో, స్పీడ్ బోట్ అనంగానే నార్మల్‌గా మన జెట్ స్కీలా కాకుండా మనం ఒక 10 గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చుంటే అక్కడ మనల్ని తీసుకెళ్తారు. సో, అక్కడ వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువుంది. మేమైతే ఇక్కడ మంచిగా ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ అనేవి మంచిగా తీసుకున్నాము. ఫైనల్లీ మా బోట్ ఎక్కాల్సిన టర్న్ అయితే వచ్చేసింది. సో, అది అన్నమాట స్పీడ్ బోట్. కెపాసిటీ వచ్చేసి 12 మెంబర్స్. సో, 12 మెంబర్స్‌లో 2 మెంబర్స్ వాళ్ళు ఉంటారు డ్రైవ్ చేసేవాళ్ళు సేఫ్టీ కోసం అన్నమాట. ఇంకా మనకి లైఫ్ జాకెట్స్ అన్నీ ఇచ్చేసి భద్రంగా మనల్ని అయితే కూర్చోబెడతారు. అండ్ ఇక్కడ కూర్చోబెట్టేటప్పుడు కూడా ఈ వెయిట్ వాళ్ళు ఇటు కూర్చోండి, ఈ వెయిట్ వాళ్ళు ఇటు కూర్చోండి అని అంచనాగా వాళ్ళకి బోట్ లెవెలింగ్ ప్రకారం మమ్మల్ని అయితే కూర్చోబెట్టారు. ఇంక మేము స్టార్ట్ అయిపోయాము చూడండి. మాకైతే అసలు ఎండే లేదండి. మొత్తం చాలా పీస్‌ఫుల్‌గా, క్లౌడీగా క్లైమేట్ అంతా వర్షంతో చాలా బావుంది. అదే ఎండ గనక ఉంటే బీభత్సంగా ఉండేది. బాగా స్పీడ్ బోట్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసాం హాఫ్ అన్ అవర్. ఇంకేముంది వచ్చేసాము ఎలిఫెంటా బీచ్‌కైతే. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే వైజాగ్‌లో పెట్టారు. కానీ రఫ్ సీ వల్ల అది ఉండలేదు. బట్ ఇక్కడ సీ కొంచెం బావుంటుంది కాబట్టి ఇక్కడుంది. అసలు వ్యూ చూడండి ఈ బీచ్ ఎంత బావుందంటే ఈ ప్లేస్ చాలా బావుందనమాట. చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. వాటర్ గానీ అంతా ఎంత అంటే అంత బావుంది. అండ్ లోపల మనకి ఎలా అంటే ఇక్కడ మనం స్పోర్ట్స్ ఆడతాం కాబట్టి మన డ్రెసెస్ చేంజ్ చేసుకోవడానికి కంప్లీట్‌గా అంతా అవైలబిలిటీలో ఉంటాయి చేంజింగ్ రూమ్స్ అని. అంటే మరి మీరు ఎగ్జాక్ట్ క్లీన్లీనెస్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు మనం బయటకొచ్చినప్పుడు. ఒక మినిమమ్ రేంజ్‌లా ఉంటది. ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా హట్స్ లాగా ఉంటాయి. ఇవే చేంజింగ్ రూమ్స్ అనమాట. లేడీస్‌కి సెపరేట్‌గా ఉంటాయి. జెంట్స్‌కి సెపరేట్‌గా ఉంటాయి. అలాగే ఇన్‌కేస్ మీకేమైనా లగేజ్ ఉంటే ఇవన్నీ లాకర్స్. మనం ఏమైనా చిన్న చిన్న ఐటెమ్స్ ఏమైనా లాకర్స్‌లో పెట్టుకోవచ్చు. అక్కడైతే ఓన్లీ 2-3 ఐటెమ్స్ దొరుకుతాయండి. ఇట్లా ఫ్రూట్ బౌల్ అని ఇస్తారు. రకరకాల ఫ్రూట్స్ ఏసి ఇస్తారు. చాలా మినిమమ్ క్వాంటిటీ ఇస్తారు. 250 రూపీస్ ప్లేట్ అయితే. నెక్స్ట్ ఇలా ఇన్‌స్టంట్ కప్ మ్యాగీ నూడిల్స్ అండ్ అలాగే దహీ పాపడి అన్నారు. అది కూడా 150. బట్ అస్సల టూ బ్యాడ్ అండ్ టూ వరస్ట్ అని చెప్పొచ్చు. కోకోనట్స్ మాత్రం విపరీతంగా దొరుకుతాయి. అవి మాత్రం తాగొచ్చు. 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు చార్జ్ చేస్తున్నారనమాట. మెయిన్‌గా ఇక్కడైతే స్కూబా డైవింగ్, అండర్ సీ వాకింగ్ అలా ఇంకా స్నార్క్లింగ్ ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ రెడ్‌ది మనకదేంటంటే సబ్‌మెరైన్ అనమాట. అంటే ఇప్పుడు ఎలా అయితే స్కూబా డైవింగ్ చేయలేని పర్సన్స్ ఉంటారో, ఇప్పుడు మా కిడ్స్‌తో మాకు కుదరలేదు వెళ్ళడానికి. సో, ఇలాంటి వాళ్ళ కోసం ఈ సబ్‌మెరైన్ అనేది మంచిగా డిజైన్ చేశారు. మనం యాజ్ ఇట్ ఈస్‌గా సబ్‌మెరైన్‌లోకెళ్ళినట్టు అట్లా వెళ్తాము. లోపలికెళ్ళంగానే ఒక 14 మెంబర్స్ ఇలా కూర్చొని ఉంటామనమాట. ఏసీ కంపార్ట్మెంట్ ఉంటుంది. అన్నీ సేఫ్టీ మెజర్స్ అయితే అన్నీ ఉన్నాయండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నుంచి లైఫ్ వెస్ట్ దాకా. సో, మనల్ని ఈ రైడ్‌కి 45 మినిట్స్ మనకి ఈ రైడ్‌లో మనకి రకరకాల ఫిషెస్ అండ్ అలాగే అండర్ సీ కోరల్స్ అవన్నీ చూపిస్తారనమాట. కిడ్స్‌తో ఉన్న వాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ రైడ్. దీని ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 3500 రూపీస్. ఇందాక మనం స్పీడ్ బోట్ ఎక్కొచ్చాం కదా! హ్యావ్లాక్ నుంచి. అదైతే పర్ పర్సన్ 1000 రూపీస్. ఇక్కడ చూడండి రకరకాల ఫిషెస్ అయితే కనిపించాయి. నేను మీ ఎక్సైట్‌మెంట్‌ని స్పాయిల్ చేయాలనుకోలేదు. అందుకే కొంచెం మాత్రమే నేను మీకు ఇక్కడ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. చాలా చిన్న చిన్న ఫిషెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫిషెస్ వరకు వచ్చేసాయి. ఇంకా కొన్ని కోరల్స్ కూడా కనిపిస్తాయి. ఇంకొక 5-10 మినిట్స్ ఉందనంగా మాకు కొంచెం డిజీగా అండ్ వామిటింగ్ సెన్సేషన్‌గా వచ్చి మేము ఫ్రెష్ ఎయిర్ కోసం పైకైతే వచ్చేసాము. సో, సబ్‌మెరైన్ అయితే అలా ఉంటదండి. వీళ్ళు ఇలా డిజైన్ చేశారు. పైన డ్రైవింగ్ సీట్, డ్రైవర్ ఉంటారనమాట. ఏదన్నా కొంచెం డిజీగా అనిపిస్తే పైకొచ్చి కాసేపు కూర్చోవచ్చు. నార్మల్ సబ్‌మెరైన్ అయితే కంప్లీట్‌గా లోపలికెళ్ళిపోద్ది. బట్ ఈ సబ్‌మెరైన్ ఓన్లీ మనం అండర్ సీ పార్ట్ మాత్రమే ఎళ్తుంది. నెక్స్ట్ ఇంకా పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఇష్టపడే వాటర్ స్పోర్ట్స్‌కైతే వచ్చేసాము. ఇలా లైఫ్ వెస్ట్స్ అన్నీ వేసేసుకొని రెడీ అయిపోయాము. గోవాలో కాకుండా ఇక్కడ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఇలాగ డ్రాగన్ స్పోర్ట్
బోట్ అని, సోఫా అని చెప్పి, జెట్ ప్లేన్ అని చెప్పి, ఇంకా రకరకాలుగా ఆక్టోపస్ అని పిల్లలకు కూడా ఉన్నాయన్నమాట. సపోజ్ కొంచెం చిన్న పిల్లలైతే మనం వెళ్ళొచ్చు. లేదంటే వాళ్ళ గైడెన్స్‌లో వాళ్ళు తీసుకెళ్తారు సేఫ్టీ మెజర్స్‌తో. ఈచ్ రైడ్ వచ్చేసి ఇక్కడ 600 పడుతుంది. జెట్ స్కీ మాత్రం 800. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ అదే స్పీడ్ బోట్‌లో వెనక్కొచ్చేసి డైరెక్ట్‌గా మేమైతే ఏషియాస్ క్లీనెస్ట్ బీచ్ రాధానగర్ బీచ్‌కైతే వెళ్తున్నామండి. చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చేంజింగ్ రూమ్స్, బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి. మేము కాసేపు కంప్లీట్‌గా రిఫ్రెష్ అయిపోయాము. సో, ఎందుకు రష్‌గా ఎళ్ళామంటే ఫెర్రీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. బ్యాడ్ వెదర్ వల్ల. సో, హరీగా వచ్చేసాము. ఈవినింగ్ 4:30 నుంచి 5 ఆ టైంలోనే ఇక్కడ చీకటి పడిపోతుంది కాబట్టి. అండ్ మధ్యాహ్నం లంచ్ స్కిప్ అయిపోయిందని సరే బేల్‌పూరి తీసుకుందామని వెళ్తే లిటరల్లీ మీరు చూసిన ఆ బేల్‌పూరి ప్యాకెట్ వచ్చి ₹100 అంటండి. చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అనిపించింది మాకు. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ వ్యూ మాత్రం అద్దిరిపోయిందసల. అసలు ట్రీస్ చూడండి, ఆ వేర్లు చూడండి ఎన్నెన్ని సంవత్సరాల క్రితం ట్రీస్ అంటే దాని ట్రంక్ గానీ ఎంత పెద్దగున్నాయి. దాని వేర్లు చూసారా? సీలోకి నాటుకుపోయి ఉన్నాయన్నమాట. అండ్ అలా ఇంకా బీచ్‌లోకి వెళ్తుంటే ఇక్కడ కొన్ని షాక్స్ అయితే మనకి పెట్టేసి ఉంచారు. అండ్ ఇది బీచ్ వ్యూ. జనాలు చూసారా ఎంతమందున్నారంటే అంతమందున్నారు. బీచ్ కూడా చూడండి చాలా లోపలికుంది. వాటర్ అనేది మనం హ్యాపీగా మనం ఎంత దూరం నడిచినా మన నడుము వరకే వస్తుంది. ఓన్లీ థింగ్ ఈస్ మనకు టైము. మేము చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటి అనంటే పోర్ట్ బ్లెయిర్‌లో 2 డేస్ టైం పెట్టుకున్నాం. బట్ పోర్ట్ బ్లెయిర్ కన్నా నన్నడిగితే హ్యావ్‌లాక్‌లో 2 డేస్ పెట్టుకుంటే 1 డే ఎలిఫెంటా బీచ్‌లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ 1 డే ఇలా రాధానగర్ బీచ్‌లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. How is the sea? Nice. You like it? Yes, the submarine is going like this. Oh. Then it's going on a red. సో, మా బాబుకైతే ఈ ట్రిప్ చాలా నచ్చింది. మార్నింగ్ వెళ్ళిన సబ్‌మెరైన్ కోసం క్లియర్ కట్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట నాకు. అండ్ వాడికి కొంచెం ఫీవర్ ఉండడం వల్ల మార్నింగ్ వాటర్ స్పోర్ట్స్ ఎక్కించాము. ఇంక అందుకని ఇప్పుడు బీచ్‌లో అయితే తడవనివ్వలేదు. మేమందరం అయితే కొంచెం సేపు వాటర్‌లో దిగి మంచిగా మస్తీ చేసి బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయాలి, ఇంకా మాకన్నా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి పిల్లలతో అని అనుకుంటే డెఫినెట్‌గా హ్యావ్‌లాక్‌లో అయితే 2 డేస్ టైం అనేది పెట్టుకోండి మీకు ఇన్‌కేస్ టైం ఉంటే. అండ్ ఇక్కడ వాటర్ చూపిస్తాన్నాను చూడండి ఎంత ప్యూర్ ఉన్నాయి చూసారా? అసలు మన సైడ్ బీచెస్‌లో ఇట్లా ఉంటదా ప్యూర్? నా చేతిలో వాటర్ ఉన్నట్టే అనిపియట్లేదు. అంత ప్యూర్ ఉంది. బట్ అదే విధంగా సాల్టీ, టూ మచ్ సాల్టీ ఉంది. నాకు కళ్ళైతే చాలా మండాయండి. మొహం మీద పడింది వాటర్. చాలా అంటే చాలా మంటగా అనిపించిందనమాట. సో, ఈవినింగ్ ఆటోమేటిక్‌గా చీకటి పడిపోతుంది కాబట్టి వాళ్ళు 4:30 నుంచే మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. సో, మేము అందుకని మేము ఆ టెంపోని పిలుచుకొని రూమ్‌కైతే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మంచిగా స్నానం చేసి రిలాక్స్ అయిపోయి కాసేపు పూల్‌లో ఎంజాయ్ చేసి అలాగే డిన్నర్ కూడా ఫినిష్ చేసుకొని పడుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ పడుకొని లేచి నీల్ ఐలాండ్‌కి అయితే వెళ్తామనమాట. సో, అందుకని చెప్పి ఎర్లీగా పడుకున్నాము. అండ్ మేము చేసిన మిస్టేక్ అయితే మీరు డెఫినెట్‌గా చేయొద్దు. హ్యావ్‌లాక్‌లో 2 డేస్ స్పెండ్ చేసి మంచిగా 2 బీచెస్‌ని బాగా ఎంజాయ్ చేయండి. సో, ఇది మేము హ్యావ్‌లాక్‌లో చేసిన హల్చల్. మీరు కూడా ఎవరైనా అండమాన్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే నా వీడియోస్‌ని అయితే డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. అండ్ అలాగే మీకు ఏ పార్ట్ అనేది నచ్చిందనేది నాకు డెఫినెట్‌గా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.